అంత దూరం చెడు జున్నులు కూడా పారిపోతాయి. అజాన్ వినటం, అజాన్ ఇవ్వటం, అజాన్ ఇప్పించుకోవడం చాలా విలువ అజాన్కి. అల్హమ్దులిల్లా. ఈ యొక్క అజాన్ యొక్క ప్రాముఖ్యత ఖురాన్ మరియు హదీసుల్లో చాలా చోట్ల చెప్పబడింది. మరి ఏదైతే ఇకామత్ అంటే మస్జిద్లో ఇమాము నిలబడి నమాజ్ కోసం రెడీ అయ్యి అందరూ వెనక మస్జిద్లో సఫుల్లో నిలబడి ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మోదన్ సాబ్ ఇకామత్ ఇస్తాడో ఈ యొక్క అజాన్కి ఇకామత్కి మధ్యలో ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది. అజాన్ తర్వాత చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. నమాజ్లో సూరే ఫాతిహా చదివి ఇమాం సూరే ఫాతిహా చదివి చివరిలో ఆమీన్ అని అంటారు కదా, అప్పుడు కూడా దువా స్వీకరించబడుతుంది. నమాజ్లో సజ్దాలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది. దేవుడు ఎవరైతే భక్తుడు దేవుణ్ణి తలుచుకుంటాడో ఆ తలుచుకున్నప్పుడు తన యొక్క కంఠస్వరానికి ఎంత కంఠస్వరం గొంతు ఎంత దగ్గరగా ఉందో దేవుడు మనకి అంత దగ్గరగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే నమాజ్లో సజ్దాలో ఉంటారో ఆ సజ్దాలో ఉన్నప్పుడు కూడా భక్తుడు దేవుడి దేవుడికి దగ్గరగా ఉంటాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సజ్దాలో చేసే దువాకి కూడా చాలా విలువ ఉంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సజ్దాలో తర్వాత తషహుద్లో దరోదు తర్వాత చేసే దువాకి కూడా చాలా విలువ ఉంది. అప్పుడు కూడా దువాలు ప్రార్థనలు అనేవి స్వీకరించబడతాయి. అందుకే నమాజ్ని ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు ఆ 1 ఆ 2 ఆ 3 ఆ 4 ఆ 5 అన్నట్టు కాకుండా స్పీడ్గా చదివేసి వెళ్ళిపోవడం కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, ఖురాన్ చదవడమైనా సరే నమాజ్ చదవడమైనా సరే నమాజ్ చదవడమైనా సరే నెమ్మదిగా చదవండి, ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, ఆగి చదవండి. మనం చదివేది మనకు అర్థం కావాలి, దాని యొక్క విలువ అనేది మనకు తెలియాలి. అప్పుడే మరి అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, ప్రేమ, మర్యాద ఇవన్నీ కలగలిపి ఈ యొక్క ఖురాన్ అయినా సరే నమాజ్ అయినా సరే మెల్లగా చదవాలని చెప్పడం జరిగింది. మరి ఈ రోజుల్లో మనం నమాజ్ స్పీడ్గా చేస్తున్నామా లేదా మెల్లగా చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇమాము కొంచెం లేటుగా చదివితే చాలు, ఈరోజు ఇమాముని తిట్టేవారం లేదా ఇమాముని ఆ యొక్క మస్జిద్లో నుంచి ఇమామత్ నుంచి తీసేసే వారం అయిపోతున్నాం ఈరోజు మనం. కానీ ఒక ఇమామికి ఉన్న విలువ, ఒక మోదన్కి ఉన్న విలువ, ఒక సదర్కి ఉన్నటువంటి విలువ, ఒక నాయకుడికి ఉన్నటువంటి విలువ తెలిస్తే ఇమాముల యొక్క దువా, మోదన్ల యొక్క దువా, నాయకుల యొక్క దువా, సదరుల యొక్క దువాకి ఉన్నటువంటి విలువ కనుక తెలిస్తే వారిని పల్లెత్తు మాట అనడానికి కూడా భయపడతారు. వారికి అల్లాహ్ వద్ద అంత విలువ ఉంది. అల్హమ్దులిల్లా. మరి అటువంటి ఇమాము